నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,86,389 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన. ఆరు 6,100 ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్ష నిర్వహణ. చంద్రబాబు ఓటమి భయంతోనే పొత్తుల కోసం పరుగులు తీస్తున్నారు. చంద్రబాబు తనపై కేసులకు సిబిఐ విచారణకు సిద్ధమా సవాల్ చేసిన మంత్రి కాకాని. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమంటూ టీడీపీ నిరసన. సీఎం జగన్ కు అన్నదాత గోడు కనిపించడం లేదని రామానాయుడు విమర్శ. అయోధ్యలో రామాలయ నిర్మాణం కలను ప్రధాని మోడీ సాకారం చేశారు. గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. శాసనసభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. 2,86,389 కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండగా రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు, మూలధన వ్యయం 30,530 కోట్లు, ద్రవ్యలోటు 55,817 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను తమ ప్రభుత్వం చేసిందని తెలిపారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. శాసనసభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. గడప గడపకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించినట్లు చెప్పారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ ను అన్ని విధాల అభివృద్ధి చేసినట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. మీ అనుమతితో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఈ గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. 2014-15 రెవెన్యూ లోటు గ్రాంట్ కింద 10,460 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయించడంలో విజయం సాధించాం. కేంద్ర అంటే 2014-15కు సంబంధించిన రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఏదైతే 10,460 కోట్లు డ్యూ మనకు రావాల్సి వచ్చిందో మనము ఇప్పుడు సాధించగలిగినాం అధ్యక్ష. 2024-25 బడ్జెట్ అంచనాల అధ్యక్ష ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి నేను 2,86,389.27 కోట్లు ఆదాయ వ్యయం అంచనా 2,30,110.41 కోట్లు మరియు మూలధన వ్యయము 30,530.18 కోట్లు. అంచనా రెవెన్యూ లోటు దాదాపు 24,758.22 కోట్లు మరియు ద్రవ్య లోటు సుమారు 55,718.50 కోట్లు. ద్రవ్యలోటు జిఎస్డిపిలో దాదాపు 3.51% కాగా ఉంటుంది. అయితే రెవెన్యూ లోటు మన రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో దాదాపు 1.56% ఉంటుంది. ముగింపు అధ్యక్ష, అబ్రహాం లింకన్ గారి మాటల అధ్యక్ష, భవిష్యత్తును అంచనా వేయడానికి అత్యంత నమ్మదగిన మార్గము ఆ భవిష్యత్తును సృష్టించడం. 5 ఏళ్లలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ ను 3,000కు పెంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. సులభతర వాణిజ్యం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పెరిగిందన్నారు. వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేసినట్లు బుగ్గన వివరించారు. జగనన్న విద్యా దీవెన ద్వారా 11,901 కోట్ల రూపాయలు మరియు జగనన్న వసతి దీవెన ద్వారా 4,276 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వలన ఇప్పటి వరకు 52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరింది.
ఉన్నత విద్యలో డ్రాపౌట్ శాతం 2018-19 సంవత్సరంలో 20.37% కాగా 2022-23 సంవత్సరానికి 6.62% గణనీయంగా తగ్గింది. అవుట్కమ్ అధ్యక్ష ఎంత అధ్యక్ష? ఖర్చు వచ్చేసి 11,901 కోట్ల రూపాయలు అధ్యక్ష. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వచ్చేసి 4,276 కోట్ల అధ్యక్ష. లబ్ధిదారుల అధ్యక్ష 52 లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 50 విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్య దీవెన పథకం కింద 1,25,00,000 రూపాయల ఖర్చు వరకు ప్రభుత్వమే బాధ్యతను తీసుకుంటుంది అధ్యక్ష. ఈ మాటలతో బడ్జెట్ను గౌరవ సభ ఆమోదం కోసం నేను సమర్పిస్తున్నాను అధ్యక్ష. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించారు. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు మంత్రివర్గం అనుమతినిచ్చింది. అలాగే గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేశారు. వెలగపూడి సచివాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి నోటిఫికేషన్ను విడుదల చేశారు. ఎస్సిటి పోస్టులు 2,280 ఉండగా స్కూల్ అసిస్టెంట్లు 2,299, టీసీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్ 42 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 12 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిఎస్సి పరీక్షను మార్చి 15 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. అలాగే టెట్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న విడుదల చేయడం జరుగుతుందన్నారు. 6,100 పోస్టులను వచ్చి వీటిని రేపు రిక్రూట్ చేయబోతున్నాము. 24 డిఎస్సి 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2,280 పోస్టులు వచ్చి ఎస్సిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు వచ్చి 2,299, టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6,100 ఇవన్నీ కలిపి మీరందరికీ కూడా జూలై క్లాసెస్ స్టార్ట్ అయిన 9 జూన్ కల్లా మీరందరికీ రిక్రూట్మెంట్ వాళ్ళందరికీ పోస్టింగ్ ఇచ్చి 0 వేకెన్సీస్ ఆ రోజుకు ఉండడానికి వీల్లేదనే సిస్టాన్ని తీసుకొస్తున్నాం. అక్కడ నుంచి ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఎన్ని రిటైర్మెంట్లు వస్తే అన్ని రిటైర్మెంట్స్ను కూడా ఇప్పటికప్పుడే దీన్ని పూరించుకుంటూ వెళ్ళాలనేది ప్రభుత్వం తాలూకు విధానపరమైన ఆలోచన. చంద్రబాబు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తమకు అనవసరమని వ్యాఖ్యానించారు మంత్రి బొత్స. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, తమకు ప్రజల అండ పుష్కలంగా ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకి వెళ్తున్నాడు, బీజేపీ పొత్తు అని చెప్పాడా మీకు? మరేమో నాకు తెలియదు. అయితే ఒక రాజకీయ పార్టీ ఒక నిజంగా మీరు చెప్పినట్టే ఒకరు వెళ్తే ఇంకో రాజకీయ పార్టీని కలడానికి పొత్తులకి ఆయనకి అలవాటు కాబట్టి ఎన్నికలప్పుడు వచ్చి ఒకరితో కలడం ఎన్నికల వదిలేయడం ఆయనకి ఆనవాయితీ కాబట్టి ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఒకటి మాత్రం చెప్తున్నాను, చంద్రబాబు అనే వ్యక్తి ఎవరితో కలిసినా ఎవరితో కలకపోయినా, ఆయనతో ఎవరు కలిసినా ఎవరు కలకపోయినా మాకు సంబంధం లేదు. మేము ఆల్రెడీ మా నాయకుడు చెప్పగానే చెప్పారు మన సభల్లోనూ, మేము ఒంటరిగానే ఎన్నికలు వెళ్తాం, ప్రజలకు వచ్చి ఈ 5 సంవత్సరాల్లో మేము ఏదైతే మంచి చేసామో, ఏదైతే సంక్షేమం చేశామో కాబట్టి ప్రజలు మమ్మల్ని మాతోనే ఉంటారని పూర్తి నమ్మకం, పూర్తి విశ్వాసం మాకుంది. రేపు ఎన్నికల్లో మళ్ళీ మేమే ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం పూర్తిగా మాకుంది. ఇది వాస్తవం, సత్యం.
సో కాబట్టి ఎవరు వెళ్ళకపోతే మాకేంటి. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన ర్యాలీ నిర్వహించారు. వెలగపూడి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఇరిగేషన్ రంగం అధోగతి పాలైందని, పండించిన పంటలకు కనీస మద్దతు ధర లేక రైతులు రోడ్డెక్కారని నేతలు మండిపడ్డారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, చిన్నరాసప్ప, రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. తనపై నమోదైన కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఒక్కదానిపైనైనా సిబిఐ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు న్యాయస్థానంలో ఫైలు గల్లంతైన కేసులో సిబిఐ తనకు క్లీన్ చిట్ ఇస్తే టీడీపీ విచారణ సరిగ్గా జరగలేదని మాట్లాడటం దుర్మార్గమన్నారు. సిబిఐ అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. సిబిఐ గతంలో నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద ఛార్జ్షీట్ వేయడం, ఛార్జ్షీట్ వేసినటువంటి సందర్భంలో కొన్ని పత్రికలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సిబిఐని కూడా తప్పుపట్టేటువంటి విధంగా ఈరోజు మాట్లాడడం. నెల్లూరు జిల్లాకు సంబంధించి సోమిరెడ్డి మీద నేను ఆరోపణలు చేసినటువంటి కేసులో నా మీద నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారు పదే పదే దానిలో నా పాత్ర ఉందని, మీరు సిబిఐ విచారణ చేపట్టాలన్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి హైకోర్టుకు స్పష్టం చేయడం జరిగింది. సిబిఐ 88 మంది సాక్షులను విచారించి 1 సంవత్సర కాలం పాటు దర్యాప్తు చేసి దానికి సంబంధించి ఛార్జ్షీట్ ఫైనల్గా దాఖలు చేయడం జరిగింది. ఏ రోజైతే ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఛార్జ్షీట్లో స్పష్టంగా సోమిరెడ్డి ఆరోపించినటువంటి విధంగా గోవర్ధన్ రెడ్డి ప్రమేయం లేదు, వీళ్ళకి దోషులకి ఎటువంటి సంబంధాలు లేవు, ఈ కేసు పట్ల కనీసం అవగాహన కూడా లేదు గోవర్ధన్ రెడ్డికి అని చెప్పి స్పష్టంగా పేర్కొన్నాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు మరలా ఆయన వచ్చి నేను సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఇది సిబిఐకి సరిగ్గా జరగలేదని చెప్పి కొన్ని పత్రికల్లో రాయడం, కొన్ని అంటే ఇది సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తప్ప చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు కదా. సిబిఐ అంటే ఏంటి? వీళ్ళు చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ అనుకుంటున్నారేమో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేకనే అన్ని పార్టీలను కలుపుకుంటున్నారని, అయినా ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కాకాని. ప్రధానంగా నేను ఈరోజు వచ్చినటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఒకసారి చెప్పా, నా మీద ఆరోపణలు వచ్చాయి, నా మీద వచ్చినటువంటి ఆరోపణలకి నేను హైకోర్టుకు వెళ్ళి నా మీద విచారణ మీరు చేయడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు, విచారణ చేయండి అని చెప్పా. ఎన్నికలకు ముందు నేను నిప్పు, నేను నీతిమంతుడిని, నేను అవినీతికి పాల్పడలేదని చెప్పేటువంటి చంద్రబాబు దాని మీద వచ్చినటువంటి కేసుల మీద సిబిఐ చేత విచారణ జరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడా అని చంద్రబాబు నాయుడుని అడిగితే దానికి చంద్రబాబు నాయుడు స్పందించకుండా కొన్ని వీధి కుక్కలు ఓర కుక్కలు మరుగుతున్నాయి. అవి కాదు కావాల్సింది, చంద్రబాబు నాయుడు నేరుగా అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నావా లేవనేటువంటిది 24 గంటల లోపల చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నా, తేల్చి చెప్పాల్సిందిగా సవాల్ విసురు. నేను అసలు మా పార్టీ చంద్రబాబు నాయుడు గురించి అసలు ఆలోచన చేయటంలే, చంద్రబాబు పొత్తుల గురించి ఆలోచన చేయటంలే, చంద్రబాబు ఎవడితో అంటగాగుతాడో మేము ఆలోచన చేయటంలే. మా స్టాండ్ అంతా ఒకటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా మళ్ళీ ఈరోజు బీజేపీ ముందు సాగిలపడడానికి వాళ్ళు ఇంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడి మీదకి వస్తున్నారంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎంత బలంగా ఉంది, చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఎంత బలహీనంగా ఉందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా అనేటువంటిది ప్రజలు కూడా ఈరోజు చర్చించేటువంటి విషయం. కాబట్టి ఇంకే పార్టీ వచ్చినా పోతాడు చంద్రబాబు. రైతు సమస్యలు, ఇరిగేషన్ రంగం దుస్థితిపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంను స్పీకర్ తిరస్కరించారు. దీంతో స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని 1 రోజు పాటు సస్పెండ్ చేశారు. వాస్తవాలు బయటకు వస్తే రైతులు తన ప్రభుత్వాన్ని చీకొడతారనే భయంతో టీడీపీ వాయిదా తీర్మానంను సీఎం అడ్డుకున్నారని విమర్శించారు నిమ్మల రామానాయుడు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. అసెంబ్లీలో చర్చకి ఇస్తే మరి స్పీకర్ గారు ఇవాళ వాయిదా తీర్మానాన్ని నిర్విఘ్నంగా మరి తిరస్కరించడం అనంటే రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఏం మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం గురించి, రైతుల గురించి చర్చించడానికి అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు అని అంటే
ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వ్యవసాయ వ్యతిరేక విధానాలతో వెళ్ళిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ రైతుల పక్షాన అసెంబ్లీలో నిలదీద్దాం అనుకున్నాం. మరి ఎక్కడ ఇవ్వండి? రైతులు మేము 6 గాలం పగలనక రాత్రనక కష్టపడి పంట పండిస్తే 10 కేజీలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? కష్టంలో ఉన్నటువంటి రైతుని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా దోపిడీ లూటీ చేయాలని ఈవేళ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పే ఈవేళ ఈ వ్యవసాయ తీర్మానాన్ని నిర్విఘ్నంగా తిరస్కరించినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఈవేళ అసెంబ్లీలో ప్రశ్నిస్తామని ఈవేళ ఆ తీర్మానాన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి, దుస్థితి. ఏదైతే రైతు భరోసా కేంద్రాలను ఏదైతే చెప్తూ ఉన్నారో అవి రైతు భక్షక కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి, రైతు దోపిడీ కేంద్రాలుగా ఈరోజు రాష్ట్రంలో మారినటువంటి పరిస్థితి ఈరోజు చాలా క్లియర్ గా కనిపిస్తున్నటువంటి స్థితి. అయోధ్యలో రామాలయ నిర్మాణం బీజేపీ కళ అని, దాన్ని నిజం చేసిన నాయకుడు ప్రధాని మోడీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. గుంటూరు నుండి రామభక్తులతో అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలుకు రైల్వే స్టేషన్లో దగ్గుపాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి జెండా ఊపారు. ఏపీ నుంచి అయోధ్యకు భక్తులు తండోపతండాలుగా బాలరాముని దర్శనం కోసం వెళ్లడం కనుల విందుగా ఉందన్నారు. శ్రీరాముని చల్లని చూపు ఏపీపై ఉండాలని, అయోధ్యలో రాముని చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పురంధేశ్వరి. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్, రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు చందు సాంబశివరావు, ఉప్పలపాటి శ్రీనివాసరావు, రామకృష్ణారెడ్డి, జూపూడి రంగరాజు, ఎడ్లపాటి స్వరూపరాణి, శనక్కాయల అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక రైలు ఏదైతే ఉందో ఆస్థా ట్రైన్, ఇది మొట్టమొదటి ట్రైన్ మన ఆంధ్ర రాష్ట్రం నుండి అయోధ్యకు వెళ్ళడానికి. ఇంతమంది భక్తులు వెళ్తున్నటువంటి సందర్భంలో వారు చేసుకోబోయే పుణ్యంలో ఇసుమంతన్నా మాకు దక్కుతుందేమో అనేటువంటి భావనతోటి ఆ భక్తుల్ని ఒక్కసారి పలకరించడానికి అని చెప్పి నేను అయోధ్య ఏదైతే ఉన్నదో అంటే బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట దగ్గర 500 సంవత్సరాల ప్రతి భారతీయుడి యొక్క కళ, ఆ కళని ఇవాళ సాకారం చేస్తూ భవ్యమైన రామ మందిరాన్ని ఇవాళ నిర్మాణం చేసుకోవడం జరిగింది. కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్రం నుండి ఒక ప్రత్యేక రైల్లో ఎందరో భక్తులు ఇవాళ అయోధ్యకి భక్తి పారవస్యంతో వారు రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. వారు చేసుకునేటువంటి పుణ్యం ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా దక్కాలని, రాముల వారి చల్లని చూపు మన తెలుగు వారిపై ఉండాలని, ఆంధ్ర రాష్ట్రంపై ఉండాలని చెప్పి ప్రార్థించమని చెప్పి వారికి నేను ప్రాధేయపడటం జరిగింది. భారత ప్రధాని మాననీయ నరేంద్ర మోడీజీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మాననీయ యోగి ఆదిత్యనాథ్ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల యొక్క మనోభావాల సంకల్ప ఫలమే అయోధ్యలో బాలరాముని యొక్క దివ్య ప్రతిష్టా కార్యక్రమం. సుమారుగా 500 సంవత్సరాల నుంచి 4.5 లక్షల మంది బలిదానాలతో రాజ్యాంగ ప్రకారము మన న్యాయ వ్యవస్థని గౌరవించుకుంటూ చట్టపరిధిలో పోరాటం చేసి విజయాన్ని సాధించుకుని మా బాలరాముడు ఇది ధర్మానికి చిహ్నం అంటూ వారు ఆ వినూత్నమైన ఆ వేడుకల్లో పాల్గొనడము, విశ్వ హిందూ పరిషత్ తరపున నేను దాంట్లో పాల్గొనడము చాలా ఆనందదాయకము. గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నందున టీడీపీ నుంచి కాపులకు 2 సీట్లు కేటాయించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరారు జిల్లా టీడీపీ కార్యదర్శి ఎర్రగోపు నాగేశ్వరరావు. టీడీపీలోని కాపు నాయకులతో కలిసి గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే వైసీపీ కాపులకు ఎక్కువ సీట్లు కేటాయించి టీడీపీ కాపు నాయకుల్లో చీలిక తెచ్చేలా కుట్రలు చేస్తుందన్నారు. పార్టీలో కాపులకు సముచిత స్థానం కల్పించుకుంటే ఎన్నికల్లో ఓట్లు అడగలేని పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది, అధికారం చేజిక్కించుకోబోతుంది కాబట్టి గుంటూరు జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి తర్వాత గుంటూరు జిల్లాలోనే మా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది. మా సామాజిక వర్గం కూడా అందరం కూడా ఎక్కువ పర్సెంట్ తెలుగుదేశంలోనే మేము పనిచేస్తున్నాం. మాలోంచి కొంత చీల్చి వాళ్ళు వైసీపీ వాళ్ళు మమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేసి కొన్ని సీట్లు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము కూడా మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే, మీరు ఆలోచన చేసి ఈ సామాజిక వర్గాన్ని మన వైపు నుంచి కూడా మన వైపు ఏదైతే 75% తెలుగుదేశంలో ఉన్నామో ఒక్క ఓటు కూడా చీలకుండా తెలుగుదేశంకి అవకాశం వచ్చేట్టుగా, తెలుగుదేశానికి పోలేట్టుగా మనం చూసుకోవాలి అంటే ఖచ్చితంగా మొత్తం మీద గుంటూరు పార్లమెంట్ పరిధిలో 2 సీట్లు కేటాయించి
కాపు సామాజిక వర్గాన్ని మనం కాపు కాసే వాళ్ళుగా మన పార్టీకి మనం దక్కించుకోవాలని బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేసి బాబు గారికి కూడా మెమోరాండం ఇచ్చి ఇదే దామాషాలో ప్రకారం చేయాలని మేము బాబు గారు వచ్చిన తర్వాత కలుద్దాం అనుకుంటున్నాం. సంక్షేమం, అభివృద్ధి రెండు రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా అన్నారు. 10వ డివిజన్ సుద్దపల్లి డొంక జెండా చెట్టు వద్ద 2 కోట్ల వ్యయంతో బీటీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. రాష్ట్రంలో 198% అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ మీరావలి, ఆబిద్, పోలవరపు జ్యోతి, ఇన్ఛార్జ్ రాజమండ్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సుద్దపల్లి డొంక రోడ్డు మరి బీటీ రోడ్ వేస్తున్నాము. మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల అభివృద్ధి ఈ రాష్ట్రం అంతా చూస్తుంది, ఈ దేశం అంతా చూసి ఒక ఆదర్శంగా తీసుకుంటుంది. మీరు చూసుకుంటే గతంలో కూడా పొన్నూరు రోడ్డు ఎలా మాట ఇచ్చారో అదేవిధంగా కంప్లీట్ చేశారు. అలాగే పీకలవాగు కూడా అది కూడా కంప్లీట్ అవుతుంది. సుద్దపల్లి డొంక రోడ్డు కూడా స్టార్ట్ చేస్తున్నాము. మాట ఇచ్చిన ప్రకారంగానే మాట తప్పకుండా మన గుంటూరు తూర్పులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏంటంటే ఎక్కువ శాతంగా టైలెంట్ పాయింట్స్కి వాటర్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కనిపించినవి. అలాగే రోడ్లు, డ్రైన్లు ఎన్నో చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు, ప్రజలందరూ ఆదరణ ఈ ప్రభుత్వానికి ఉంటుంది, వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉండి సంక్షేమ పథకాలు అలాగే అభివృద్ధి అనేది ఇంకా కొనసాగాలి. మనం బాగుండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలందరూ ఆదరిస్తారని కోరుకుంటూ రానున్న ఎన్నికల్లో యువతను చైతన్యపరిచేందుకు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ తెలిపారు. మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ రానున్న ఎన్నికలపై యువతను చైతన్యపరచనున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోని కళాశాలల్లో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం ద్వారా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు విజనరీని యువతకు వివరించేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో రాయపాటి అమృతరావు, గంటా మౌలిక తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ స్ట్రాటజికల్గా రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా యువనేత నారా లోకేష్ గారి సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక బృహత్తకరమైన కొత్త కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో లాంచ్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమం అంటే ఈ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే విద్యార్థులు, యువత అందరినీ మొట్టమొదటి ఓటు ఈ రాష్ట్రం బాగు కోసం, ఈ రాష్ట్ర సర్వతోన్ముఖ అభివృద్ధికి, ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం పాటుపడే విధంగా ఆ ఓటు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి కళాశాలలో ఉన్న విద్యార్థులను మేల్కొల్పే ఆలోచనలో భాగంగానే ఈ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం పేరుతో తెలుగుదేశం పార్టీ బృహత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. హిందూ కళాశాలలో అంతర్ కళాశాలల విద్యార్థులకు క్విజ్ మరియు డిబేట్ పోటీలు జరిగాయి. ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొని పోటీలను ప్రారంభించారు. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఏమి చేయాలన్నా పోటీ పరీక్షలు రాయాల్సిందేనని లక్ష్మణరావు అన్నారు. పాఠాలలో ఉండే అంశాలపైనే కాకుండా ఇతర అంశాల గురించి విద్యార్థులు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని చెప్పారు. మీరు ఇంటర్మీడియట్ అయ్యాక డిగ్రీలో చేరేవాళ్ళు చేస్తారు, కానీ ఐఐటీలో సీట్ రావాలన్నా, ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలన్నా మీరు ఎంట్రన్స్ రాయాలి. అవి అయిపోయాక ఒక ఇంజనీరింగ్ చదివారు, ఉద్యోగం రావాలి. దానికి మీరు ఉద్యోగాలు పొందాలంటే పరీక్షలు రాయాల్సింది. క్యాంపస్ ఇంటర్వ్యూకైనా పరీక్షలు రాయాలి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలన్నా పరీక్షలు రాయాలి. మీ పాఠ్య పుస్తకాల్లో అంటే మీ పాఠాలలో ఉన్న విషయాలు కాకుండా అదనంగా అనేక విషయాలు తెలుసుకుంటాం. బయట చుట్టూ జరుగుతున్న విషయాలను కూడా తెలుసుకుంటా ఉంటాం.
భీమ్సేన సేవాదళ ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి జరిగింది. లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో భీమ్సేన సేవాదళ నాయకులు పాల్గొని రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనాన్ని ఎదుర్కొంటూ అంబేద్కర్కు రమాబాయి అండగా నిలిచారన్నారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, ప్రకాష్, ముత్తయ్య, కోరబండి బాబురావు, బత్తుల అనిల్ తదితరులు పాల్గొన్నారు. రమాబాయి అంబేద్కర్ గారు బాబాసాహెబ్ మొట్టమొదటగా స్థాపించినటువంటి ఆయన ఉద్యమంలో మహత్తర్ చెరువు ఉద్యమ నేపథ్యంలో ఆ ఉద్యమానికి మాతా రమాబాయి మరి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ వంట వార్పు చేస్తూ అక్కడికి వచ్చిన కార్యకర్తల్ని సంరక్షిస్తూ మరి ఆ ఉద్యమానికి ఎంతో తోడ్పడింది. భర్తతో మరి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ అప్పుడున్న అంటరానితనం, అవమానం వీటన్నిటిని జయించి మరి మాతా రమాబాయి అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా భర్తతో చాలా సంతోషంగా జీవించి ఒక స్త్రీ విద్య లేకపోయినా కుటుంబ వ్యవస్థని ఈ సమాజాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో మాతా రమాబాయి మరి ఆ రోజు నడిచిన బాటలో ఈరోజు యావత్ మహిళలు మాతని మనం ఆదర్శంగా తీసుకోవాలని ఈ మహిళా లోకానికి మేము ప్రజా సంఘాలుగా పిలుపునిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,86,389 కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి బుగ్గన. ఆరు 6,100 ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స. మార్చి 15 నుంచి 30 వరకు పరీక్ష నిర్వహణ. చంద్రబాబు ఓటమి భయంతోనే పొత్తుల కోసం పరుగులు తీస్తున్నారు. చంద్రబాబు తనపై కేసులకు సిబిఐ విచారణకు సిద్ధమా సవాల్ చేసిన మంత్రి కాకాని. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమంటూ టీడీపీ నిరసన. సీఎం జగన్ కు అన్నదాత గోడు కనిపించడం లేదని రామానాయుడు విమర్శ. అయోధ్యలో రామాలయ నిర్మాణం కలను ప్రధాని మోడీ సాకారం చేశారు. గుంటూరు నుంచి అయోధ్యకు వెళ్తున్న ప్రత్యేక రైలును ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.